శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాం ముదాన్వహం. అందరికీ నమస్కారం. నా పేరు కౌసల్య. శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల మహిమ వలన నా జీవితంలో చాలా అనుగ్రహం కలిగింది. మహాపెరీవా గురించి తెలుసుకునే ప్రయత్నంలో నేను చాలా పుస్తకాలు చదివాను. ఆయన గురించి తమిళులకు బాగా తెలుసు. అలాగే మన తెలుగు వారందరికీ వారి గొప్పతనం తెలియాలని మరియు వారి అనుగ్రహం కలగాలని నేను ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ చిన్ని నా ప్రయత్నానికి మీరందరూ సహకరించాలని ప్రార్థన. మొదటి యూట్యూబ్ వీడియోలో పెరియవా పూర్వ జీవిత చరిత్ర సంక్షిప్తంగా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. హర హర శంకర జయ జయ శంకర్. శ్రీ ఆదిశంకరులచే 2500 సంవత్సరాల కన్నా పూర్వం స్థాపించబడిన శ్రీ కాంచి కామకోటి పీఠాన్ని అలంకరించిన మహోన్నతమైన ఆచార్య పరంపరలో 68వ పీఠాధిపతిగా ఒక 13 ఏళ్ల పిల్లవాడిని ఎన్నుకోవడం జరిగింది. ఆ పిల్లవాడు మరెవరో కాదు, పరమ పూజ్యులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు. లక్షలాది భక్తులకు ఆయన కేవలం పెరీవా, పూజ్యులు లేదా మహాపెరీవా. పెరీవా అంటే మహానుభావుడు అని అర్థం. కానీ పరమాచార్యులను ఉద్దేశించి వాడబడుతుండటంతో ఆ పదానికే కొత్త అర్థం వచ్చింది. కాంచి పెరియవార్ 1894 మే 20వ తేదీ వైశాఖ మాసం అనురాధ నక్షత్రం అందు తమిళనాడులోని విల్లుపురం అనే ఊరిలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. వీరి కులదైవం స్వామిమలై స్వామినాథన్. అందువలన ఈ పిల్లవాడికి స్వామినాథన్ అనే నామకరణం చేశారు. వీరిది కన్నడం మాట్లాడే బ్రాహ్మణుల కుటుంబం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విద్యాశాఖలో పనిచేసేవారు. అందుకుగాను తరచు బదిలీలు ఉండేవి. స్వామినాథన్ 8 సంవత్సరముల వరకు తల్లిదండ్రుల వద్దే పెరిగాడు. ఆ తర్వాత దిండివనం అనే ఊరికి బదిలీ అయి వచ్చారు. దిండివనంలో స్వామినాథన్ ఆర్కాడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునేవారు. ఆ స్కూల్లో ప్రతి సంవత్సరం బైబిల్ కంఠస్థ పోటీలు పెట్టేవారు. ఆ పోటీలో మన స్వామినాథన్ పాల్గొని మొదటి బహుమతి సంపాదించి అక్కడ అధ్యాపకుల ప్రశంసలు, పొగడ్తలు అందుకున్నారు. ఆ తర్వాత ఒకసారి ఆ స్కూల్కి డిఈఓ మంజకుప్పం మొదలియార్ తనిఖీకి వచ్చారు. ఆ స్కూల్ విద్యార్థుల యొక్క తెలివితేటలు, చదువులో ప్రతిభా పాటలు ఎలా ఉన్నాయో తెలుసుకొనవలనని ఆయన ఆ విద్యార్థులను చాలా ప్రశ్నలు వేశారు. మన స్వామినాథన్ ఎప్పటిలాగానే అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పి ముందంజలో ఉన్నారు. అది చూసిన డిఈఓ చాలా సంతోషించి ఈ పిల్లవాడు భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అని భావించారు. ఆ స్కూల్ యాన్యువల్ డేకి ద కింగ్ అనే షేక్స్పియర్ డ్రామాని స్కూల్ యాజమాన్యం నాటకం వేయదలిచి ప్రిన్స్ ఆర్థర్ పాత్రని స్వామినాథన్ వేయమని చెప్పారు. 1-2 రోజుల వ్యవధిలోనే స్వామినాథన్ ఆ డైలాగ్స్ అన్ని కంఠస్థం చేసి ఆ వేషానికి సరిపడ దుస్తులు సంపాదించి ఆ వేషం వేసి అందరి మన్నలను పొంది మొదటి బహుమతిని సంపాదించాడు. 1906వ సంవత్సరంలో 66వ పీఠాధిపతి అయిన శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆచార్యులు దిండివనానికి సమీపంలో ఉన్న పెరుముక్కల్ అనే గ్రామంలో చాతుర్మాసం వ్రతం చేశారు. అచ్చటికి స్వామినాథన్ తల్లిదండ్రులు స్వామినాథన్ తీసుకుని ఆయన దర్శనానికి వెళ్ళారు. అచ్చట స్వామినాథన్ చూచిన ఆచార్యులు చాలా సంతోషించి దీవించి చాలాసేపు స్వామినాథన్తో సంభాషించారు. ఇది జరిగిన కొద్ది రోజులకు స్వామినాథన్కి ఆచార్యుని వారిని తిరిగి దర్శిద్దామని అనిపించి ఒక తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా తన స్నేహితుడితో నడుచుకుంటూ పెరుముక్కలు చేరుకున్నారు. వారిని చూసిన ఆచార్యులు చాలా చకితులై వారి ఇంటిలో చెప్పకుండా వచ్చారని తెలుసుకుని మఠం నుంచి ఒక శిష్యుణ్ణి పంపించి
వారి తల్లిదండ్రులకు విషయం తెలిపారు. అప్పుడు ఆచార్యులు స్వామినాథన్ తన దగ్గర 4 రోజులు ఉంచుకుని ఎన్నో విషయాలు సంభాషించారు. బహుశా వారికి భవిష్యత్తు తెలిసి ఉండవచ్చును. తర్వాత కొద్ది రోజులకే 66వ పీఠాధిపతి అయిన శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆచార్యులు అనారోగ్యంతో సిద్ధి పొందారు. ఆ తర్వాత 67వ పీఠాధిపతి అయిన శ్రీ మహాదేవేంద్ర సరస్వతి 1907లో అనారోగ్యంతో సిద్ధి పొందారు. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో కలవై అనే ఊరిలో ఫిబ్రవరి 13, 1907వ సంవత్సరంలో స్వామినాథన్ అనే 13 ఏళ్ల కుర్రవాడు 68వ పీఠాధిపతిగా ఎన్నికైనారు. శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు అనే సన్యాసనామం ఇవ్వబడింది. హర హర శంకర, జై జై శంకర.